ఏకలవ్యుడు. హిరణ్యధనుడు అనే నిషాదరాజు కుమారుడు ఏకలవ్యుడు. ఇతడు చిన్నప్పటి నుంచి విలువిద్యపై అపారమైన ఆసక్తి కలవాడు. ఆ కాలంలో ద్రోణాచార్యులనే గొప్ప గురువు హస్తినాపుర యువరాజులకు ఆయుధ విద్య నేర్పించేవారు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తనకు కూడా దివ్యాస్త్ర విద్య నేర్పించమని వేడుకుంటాడు. ద్రోణాచార్యులు తాను రాజవంశీయులకు మాత్రమే దివ్యాస్త్ర విద్య నేర్పిస్తున్నానని నీకు నేర్పించడం వీలు కాదంటారు. ఏకలవ్యుడు నిరుత్సాహపడకుండా ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని తయారు చేసి దాన్ని తన ఆత్మగురువుగా భావించి ప్రతిరోజు సాధన చేస్తాడు. ఆ సాధనలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుని శిష్యుల్లో ప్రథముడైన అర్జునుని మించిన విలువిద్యావంతుడవుతాడు. అతని నిబద్ధత, శ్రద్ధ, గురుభక్తి అంత గొప్పగా ఉండేవి. ఒకరోజు ద్రోణాచార్యులు తన శిష్యులతో అరణ్యంలో విలువిద్యా సాధన చేయిస్తూ ఉంటారు. ఇంతలో ఒక కుక్క మురిగే శబ్దం వినబడుతుంది. కొద్ది క్షణంలో ఆ శబ్దం ఆగిపోతుంది. అందరూ అటుగా వెళ్ళి చూస్తే ఒక వేట కుక్క నోరు బాణాలతో నిండిపోతుంది. ఏ బాణము దాన్ని గాయపరచలేదు, రక్తము రాలేదు. కేవలం నోటి చుట్టూ సరిగ్గా 6 బాణాలు కొట్టి ఉన్నాయి. అందువల్లే అది మొరగలేకపోతుంది. అది చూసి ద్రోణాచార్యులు ఆశ్చర్యపోతారు. ఇంత ఖచ్చితమైన ధనుర్విద్యా నైపుణ్యం ఉన్నవారు ఎవరు? ఇది ఒక అసాధారణ ప్రతిభ అనుకుంటూ అందరూ అటుగా వెళ్ళి చూస్తారు. కొద్ది దూరంలో ఒక యువకుడు మట్టితో చేసిన ద్రోణుల విగ్రహం ముందు ఏకాగ్రతతో విలువిద్యా సాధన చేస్తున్నాడు. ఆ యువకుడు ద్రోణుని చూసి ఆయన పాదాలకు నమస్కరిస్తాడు. ద్రోణులు అడుగుతారు, ఎవరు నీవు? నాకు శిష్యుడివి ఎలా అయ్యావు అని. ఆ యువకుడు వినయంగా చెప్తాడు, నేను నిషాదరాజు హిరణ్యధనుని కుమారుడు ఏకలవ్యుడను. నన్ను మీరు శిష్యునిగా అంగీకరించలేదు, కానీ నేను మిమ్మల్ని నా ఆత్మగురువుగా భావించి మీ కృపతో ఈ విద్యను పొందాను అని అంటాడు. ద్రోణాచార్యులు ఏకలవ్యుని ఏకాగ్రత, భక్తికి పొంగిపోతారు. వెంటనే గురు కర్తవ్యం తను శిష్యుని అర్జునుడే విలువిద్యలో ప్రథముణ్ణిగా ఉంటాడని అనడం, రాజు వాగ్దానం తను రాజవంశానికి కట్టుబడి ఉండడం అన్నీ ఆలోచించి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటారు. ఏకలవ్యుని గురుదక్షిణగా తన కుడి చేతి బొటనవ్రేలు ఇవ్వమని అడుగుతారు. ఏకలవ్యుడు క్షణం కూడా ఆలోచించకుండా వేలు నరికి గురువుకు సమర్పిస్తాడు. రక్తం కారుతున్న చేతితో గురువు పాదాలకు నమస్కరిస్తాడు. అది చూసి ద్రోణుల హృదయం చెలించిపోతుంది. రాజకుటుంబానికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని ధర్మపాలకుడుగా గెలిచినా మనసులో మాత్రం ద్రోణులు ఓడిపోతారు. ధర్మం ఎప్పుడూ అంత సులభం కాదు. ఏకలవ్యుని భక్తి, త్యాగం, నిబద్ధత మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. థ్యాంక్ యూ.